హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ గ్రోత్కి బాగా యూస్ అయ్యే ఆయిల్ని తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే హెయిర్ పెరగడం లేదు, చక్కగా బాగా పొడవుగా ఒత్తుగా పెరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని వాడండి. నాకు రీసెంట్గా కామెంట్ చేశారనమాట. అందుకని నేను ఒక మంచి ఆయిల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తారని చెప్పి చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వాడితే మంచిగా హెయిర్ బాగా పొడవుగా పెరుగుతుంది. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎక్కువ ఏమీ వేయలేదన్నమాట. జుట్టుకు కావాల్సిన పోషకాలు అయితే ఎందులో అయితే ఉన్నాయో వాటిని యూజ్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మినిమం ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే కనుక మనకి హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకు 1 మంత్లోనే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం అలాంటిది ఏమీ లేకుండా చక్కగా బలంగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత మీరు ఆయిల్ని ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ని తీసుకోండి. న్యాచురల్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయినా సరే తీసుకోండి. ఒక గిన్నె వరకు తీసుకున్నాను. తర్వాత మనకి మెయిన్గా కావాల్సినవి కలబంద. ఇంట్లో పెంచుకునే కలబందను మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా కొంచెం కలబందను తీసుకొని నీట్గా దుమ్ము ధూళి ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మాడుపైన కణాలని బాగు చేయడానికి ఇందులో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. కుదుళ్ళు అనేవి చక్కగా ఆరోగ్యంగా, అలాగే జుట్టు అనేది చక్కగా మృదువుగా మెత్తగా మార్చడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే జుట్టు అనేది చాలా మందికి ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది. అయితే ఇది యూస్ చేయడం వల్ల జుట్టు అనేది బాగా బలంగా మారుతుంది అనమాట, గట్టిగా అవుతుంది. కలబందలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు అనేవి చుండ్రును పోగొట్టడానికి, అలాగే దుమ్ము కానీ ధూళి ఏమైనా ఉన్నా సరే, ఇన్ఫెక్షన్ కానీ దురద కానీ ఏమైనా ఉన్నా సరే పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అంతేకాదు ఇది మంచిగా జుట్టు కండిషనర్గా కూడా బాగా పనిచేస్తుంది అనమాట. జుట్టు అనేది చక్కగా బలంగా పెరిగేలా చేయడానికి కలబంద అనేది 100% అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మీరు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. స్టవ్ని అయితే కనుక సిమ్లో కానీ మీడియం సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. అంతేగాని హైలో మాత్రం పెట్టద్దు. ఈ విధంగా స్పూన్తో కానీ గట్టితో కానీ కలుపుకుంటూ చేసుకోవాలి. అద్భుతంగా ఉంటుందన్నమాట. మీ హెయిర్ అనేది చూసుకొని మీరే ఒక 1 మంత్ కనుక ఈ ఆయిల్ని తయారు చేసుకొని వాడితే మీ హెయిర్ అనేది చాలా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతులు కూడా జుట్టుని పెరిగేలా చేయడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే జుట్టు పొడిమారడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు అనేది చక్కగా మెత్తగా సున్నితంగా ఉండేలాగా, అలాగే మెదడుకు చల్లదనాన్ని ఇస్తూ మాడకు కూడా చల్లగా ఉంటుందన్నమాట. చాలామందికి వేడి వల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ వేడిని తగ్గించి చల్లబరచడానికి దీంట్లో ఉండేవి చాలా బాగా యూస్ అవుతాయి. అలాగే మెంతుల్లో ఉండే నికోటానిక్ యాసిడ్, ప్రోటీన్స్ అనేవి, క్యాషాలు అనేవి చక్కగా ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి, బలంగా ఉండేలా చేయడానికి బాగా యూస్ అవుతుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని బాగు చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మంచి పోషణను అందించి జుట్టు అనేది డ్రైగా అయిపోకుండా సాఫ్ట్గా ఎలాగ చూస్తుంది. అలాగే చుండును కానీ పొడి బారడం కానీ తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇది కూడా హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి హెయిర్ ఆరోగ్యంగా ఉండడానికి మెంతులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాల్సినవి కలోంజీ గింజలు అనమాట. కలోంజీ గింజలు నేను పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు పౌడర్ చేసుకొని అయినా వేసుకోండి, లేదనుకుంటే డైరెక్ట్గా వేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. కలోంజీ సీడ్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. చాలా మంచిది హెయిర్కి అయితే కనుక కలోంజీ అనేది. కాబట్టి మ్యాక్సిమం తలలో ఉన్న చాలా రకాల సమస్యలను పోగొట్టేసి హెల్తీగా ఉండడానికి జుట్టు అనేది బాగా యూస్ అవుతుంది. కాబట్టి కలోంజీ సీడ్స్ తెచ్చుకుంటే చాలా మంచిది. కలోంజీ అనేది మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. జుట్టుకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి బాగా యూస్ అవుతుంది. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు అనేవి
జుట్టుని ఆరోగ్యంగా ఉండేలాగా చుండ్రు కానీ దురద కానీ ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. బట్టతలపై కూడా జుట్టుని మొలిపించడానికి ఈ కలోంజీ గింజలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి జెంట్స్కి అయితే కనుక చాలామందికి 30 సంవత్సరాలు రాగానే బట్టతల వస్తూ ఉంటుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, అలాగే లేడీస్లో కూడా నుదుటి దగ్గర జుట్టు అనేది చాలామందికి తక్కువగా ఉంటుంది. అయితే ఆ జుట్టుని కూడా మొలిపించడానికి అక్కడ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట కలోంజీ అనేది. కాబట్టి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయడం వల్ల చాలా మంచిది. అలాగే జుట్టు రాలడం, ఊడిపోవడం తగ్గుతుంది. అలాగే చాలామంది తెల్ల జుట్టుతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ కలోంజీ గింజలు అనేవి తెల్ల జుట్టును కూడా పోగొట్టడానికి, జుట్టు అనేది నల్లగా మార్చడానికి న్యాచురల్గా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి చూసారు కదా, ఈ విధంగా ఈ మూడిటిని వేసుకొని బాగా వేడి చేసుకోండి. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయట్లేదు, ఎందుకంటే కనుక చాలామందికి కష్టం అవుద్ది కాబట్టి తెచ్చుకోవడానికి. నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే వేసాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే హెయిర్కి బాగా మేలు చేసేవే అనమాట. చక్కగా హెయిర్ గ్రోత్ని పెంచడానికి 3 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా ఏది స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ విధంగా బాగా ఒక 5 to 10 మినిట్స్ అయితే కనుక బాగా మరిగించుకోవాలి. ఇది చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యాయో, మనకి కలబంద తర్వాత ఇవన్నీ కూడా కలర్ బాగా చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా బాగా చేంజ్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఈ ఆయిల్కి అయితే కనుక మీరు 1 మంత్ ట్రై చేస్తే మీరే రిజల్ట్ అనేది చూస్తారు. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా ఒక క్లాత్ పెట్టేసి, కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా ఇందులో వేసేసుకొని ఓన్లీ ఆయిల్ మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు ఎక్కువ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. కావాలనుకుంటే 1 మంత్కి ఒకసారి మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి 1 మంత్కి మీకు ఎంతైతే సరిపోతుందో అంత ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ని అయితే కనుక నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూద్దాము. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ సీసా, గాజు సీసా అయితే కనుక మంచిగా స్టోర్ ఉంటుంది. కాబట్టి ఏదైనా గాజు సీసా తీసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఒక గాజు సీసాలో తీసుకుంటున్నాను. ఈ విధంగా తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. హెయిర్కి అయితే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని మీ హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోండి. వారానికి కనీసం 2 సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. 2 సార్లు అప్లై చేసుకొని ఒక పూట అయితే మినిమం ఉంచుకొని హెయిర్కి, ఒక పూట తర్వాత మంచి షాంపూతో, హెర్బల్ షాంపూతో కానీ లేదనుకుంటే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేయండి. వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఊడిపోవడం, రాలిపోవడమే కానీ ఉండదు. అలాగే హెయిర్ కూడా చక్కగా మందంగా ఒత్తుగా పెరుగుతుందనమాట. కాబట్టి మొత్తానికి హెయిర్ మొత్తాన్ని కుదుళ్ళకి నుంచి చివళ్ళ వరకు బాగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కనుక మసాజ్ చేసుకొని ఒక పూటంతా లేదంటే మినిమం ఒక 12 అవర్స్ అయినా సరే ఉంచుకోవచ్చు అనమాట. ఉంచుకున్న తర్వాత మీరు మంచి షాంపూతో తలస్నానం చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనేది. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్కి అయితే కనుక. కాబట్టి మంచిగా పెరుగుతుంది. కాబట్టి హెయిర్ సమస్యలు అన్నిటినీ పోగొట్టేసి హెయిర్ అనేది 100% ఆరోగ్యంగా పెరగాలంటే ఈ ఆయిల్ని తప్పకుండా ట్రై చేయండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.